బాలు, ప్రభావతి చేసిన కాఫీని పట్టుకొని "ఏ మేకరాజు" అని చెప్పేసైతే రోహిణి వాళ్ళ మావయ్యని పిలుస్తూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడికి రోహిణి వాళ్ళ మావయ్య వస్తూ ఉంటాడు. "ఏంటి నన్ను ఇలా పిలిచారు?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న బాలు అయితే "ఇదిగో ఈ కాఫీ నీకోసమే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మావయ్య సరే అని చెప్పి ఆ కాఫీని తాగుతూ ఉంటాడు. అది చూడగానే అక్కడ ఉన్న ప్రభావతి అయితే "నా చేతులతో నేనే స్వయంగా చేశాను. బావుందా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటుంది. ఇంతలో అక్కడ ఉన్న వాళ్ళ మామయ్య అయితే "ఆ! బావుంది, బావుంది" అని చెప్పేసైతే తాగుతూ ఉంటాడు. అది చూసి ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే "ఏంటివి ఇతను ఇలా తాగుతున్నాడు" అని చెప్పేసైతే అనుకుంటూ అతని వైపు అలా చూస్తూ ఉండిపోతారు. ఇంతలో అక్కడికి బామ్మగారు వచ్చి "నిన్నంతా ఆకుకూరలే కదా తిన్నారు. ఈరోజు మేకపోతును కొయ్యబోతున్నాం" అని చెప్పేసైతే అంటూ ఉంటుంది. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మామయ్య మాత్రం "ఏంటి మేకపోతును కోస్తున్నారా? కోసేసారా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం "ఏంటి వాళ్ళు కొయ్యకపోతే మీరు వెళ్లి కోస్తారా ఏంటా?" అని చెప్పేసైతే అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మామయ్య మాత్రం "అలా కాదు, దాన్ని వేడి నీళ్ళలో ముంచి దాన్ని తీసి ఏపుకొని తింటే ఉంటది నా సామిరంగా" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి ఇతను ఎప్పుడు చూసినా మటన్ కొట్టు, మటన్ మటన్ కోసం మేకల కోసమే మాట్లాడుతున్నాడు అని చెప్పేసైతే అనుకుంటూ ఉంటారు. ఇంతలో అక్కడ ఉన్న బాలు మాత్రం "మీరు మీ షాప్ ఎక్కడ ఉంటుంది?" అని చెప్పేసైతే నోరు జారి అడుగుతూ ఉంటాడు. ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మావయ్య అయితే "ఇంకెక్కడ మెయిన్ రోడ్డు మీదే" అని చెప్పేసైతే అంటూ ఉంటాడు. ఆ మాటలు వినగానే ఇంట్లో ఉన్న వాళ్ళందరూ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అక్కడ ఉన్న రోహిణి వాళ్ళ మావయ్య వైపు అలా చూస్తూ ఉండిపోతారు. "ఏంటి షాపు రోడ్డు మీద? అంటే దొరికేసాడు" అని చెప్పేసైతే బాలు అంటూ ఉంటాడు. ఇంతలో అక్కడ ఉన్న రోహిణి అయితే చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది.